కమ్మగా టీ తాగేసి రోడ్డు దాటుతున్నాము. శబరిమల వచ్చేసాము. మా బస్సులు స్టార్ట్ అయిపోతున్నాయి. చూసారు ఎలా చెప్తున్నారో. ఇది నేను చూడలేదు. వెల్కమ్ టు కేరళ. ఇదేంటి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. వీళ్ళు మనలోకి మారారా, మనం వీళ్ళలోకి మారామా? సర్వమత సమ్మేళనం కేరళ అంటేనే. మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళు అందరూ 3 రకాల మతాలని గౌరవిస్తారు. మనం కూడా వీళ్ళని గౌరవిద్దాము ఇలాగ ఉన్నందుకు. ఇది మ్యాక్సిమం చాలా పెద్ద ఏరియా అయితే కాదు. మ్యాక్సిమం ఈ టైల్స్ అవి చూసారంటే ఇవి దుబాయ్లో ఉన్నట్టు ఉంటాయి. వీళ్ళు ఎక్కువ శాతం సౌదీ, దుబాయ్, అరబ్ దేశాలు, మిగతా కంట్రీలో ఉంటారు. అందుకే ఇక్కడ ఎక్కడ జనాలు ఉండరు. మ్యాక్సిమం వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్. మ్యాక్సిమం వీళ్ళ లిటరసీ రేట్ కూడా 99 ఉంటుంది. అంటే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే. మ్యాక్సిమం ఎంత చదువుకున్నా వీళ్ళు అన్ని ఉద్యోగాలు చేస్తారు. మ్యాక్సిమం అరబ్ దేశాల్లోనే ఎక్కువ ఉండేటట్టు వీళ్ళు చూసుకుంటారు. ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకుని వచ్చి ఇక్కడ ఉంటారు. ఇక్కడ కేరళలో వాళ్ళు ఉన్నది తక్కువ. ఓకే సార్, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని మళ్ళీ చెప్తాను. చూసారా ఇక్కడ చర్చ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనకు ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది. సేమ్ హిందూ మతం లాగే ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. చూసారు కదా. సరే సోమ్లో వస్తాను. ఇదే మా బస్సు కేరళ.